పాటలతో దేవుని మహింపరిచాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుకొని ఆరాధనలో కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్. అందరు లేచి నిలబడి కీర్తనల గ్రంథము, అందరు లేచి నిలబడి కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో మనం చదువుకుందాం. అందరూ కలిసి నాతో కలిసి చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణకొని ఉన్నది. నీ మీది ఆశ నన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను జ్ఞానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహదని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారి భూమి కింద చోట్లకు దిగిపోదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలవుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడి వారి నోరు మూయబడను. దేవుడు ఈ దినమున, ఈ పునరుద్ధాన దినమందు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దావీదు భక్తుడు యూదా అరణ్యంలో ఉన్నప్పుడు రచించిన కీర్తన ఇది. దేవా, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను, వేకువనే నిన్ను వెతుకుదును అని దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నా దేవా, నా తండ్రి, నా కాపరి, నువ్వే కదా నాకు ఆశ్రయము. వేకువనే నిన్ను వెతుకుచున్నానయ్యా. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను. దావీదు భక్తుడు ఆ దేవుని శక్తిని చూడాలనుకుంటున్నాడు. ఆ దేవుని ప్రభావం చూడాలని ఆశతో కనిపెడుచున్నాడు. దావీదు భక్తుడు అటువంటి దేవునితో ఏ విధంగా దేవుని చూడాలని, దేవుని ప్రభావమును చూడాలని ఆశపడుతున్నాడో, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ప్రభావమును, దేవుని శక్తిని నువ్వు చూడాలనుకుంటే హృదయపూర్వకంగా, మనపూర్వకంగా దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు. నా ప్రాణము నీ కొరకు తృష్ణకొని ఉన్నది. ఆయన కొరకు ఆశపడి ఉన్నాడు. ఆయన కొరకు కోరిక కలిగి ఉన్నాడు. ఆయన కొరకు ద్రాహము కలిగి ఉన్నాడు. ఆయన కొరకు తృష్ణ కలిగి ఉన్నాడు. దావీదు భక్తుడు అరణ్యంలో ఉన్నప్పుడు కూడా దావీదు భక్తుడు దేవుని కోసము, దేవుని ప్రభావము, దేవుని శక్తి చూడాలని విజ్ఞాపన చేస్తున్నాడు. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. ఆయన్ని చూడాలని ఆశపడుతున్నాడు.
ఆయన చూడాలని కోరిక కలిగి ఉన్నాడు. ఆయన శరీరం కుసించుకుపోయినా కూడా దేవుణ్ణి చూడాలని ఆశపడుతున్నాడు. నీ కృప జీవము కంటే ఉత్తమము. ఆయన కృప లేకపోతే, ఆయన కృప మన జీవితంలో లేకపోతే మనం ఏమైపోతామో ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రియ సంగమా, సహోదరులారా, సహోదరులారా, దేవుని కృప లేకపోతే, దేవుని ప్రేమ, దేవుని తోడు, మనకు కాపుదల లేకపోతే మనము ఏది చేసినా ఏమి చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఏది చేయాలనుకున్నా చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోతాం. దేవుని కృప, దేవుని తోడు ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారం మనం చేస్తామో దేవుడే మనకు సహాయుడు. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతిస్తున్నాయ్యా, నా పెదవులు నిన్ను ఆరాధిస్తున్నాయ్యా. ప్రభువా ప్రభువా అని పిలిచివాడు పరలోక రాజ్యంలో చేరడు. కానీ ఎవరైతే హృదయపూర్వకంగా, మనపూర్వకంగా మీ శరీరాన్ని, మీ హృదయాన్ని దేవునికి అప్పగించుకుని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఎవరైతే స్తుతిస్తారో వారితో దేవుడు ఉంటాడు, వారితో దేవుడు సహవాసం చేస్తాడు. అంతేకాని ప్రభువా ప్రభువా అని పెదవుతో స్తుతించుట కాదు. దావీదు భక్తుడు దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన ధ్యానిస్తున్నాడు. నాకు సహాయకుడవు నీవే, నాకు సహాయం చేసే దేవుడవు నీవే. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహదని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటుకొని వెంబడించుచున్నది. ఆయన ప్రాణము దేవుని కొరకు ఆశపడుతుంది. దేవుని కొరకు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని కొరకు ఆశపడుతున్నావా కుమారుడా? దేవుని కొరకు ఎదురు చూడగలుగుతున్నావా? ఆయనతో నడవడానికి ఇష్టపడుతున్నావా? ఆయనతో నువ్వు నడవడానికి ఇష్టపడితే రెండు చేతులు ఆకాశము వైపెత్తి హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి. ఎందుకంటే ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎంతో మంది ఎదురవుతూ ఉంటారు, ప్రాణానికి ప్రాణం అంటారు, కష్టాలలో మనల్ని వదిలి వెళ్ళిపోతారు. ఈ లోకపు తీరది. దావీదు భక్తుడు దేవుణ్ణి ఆశ్రయించాడు. అరణ్యంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా దావీదు భక్తుడు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరుడా, ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో ఆయనే మనకు. ఆయన ఆశ్రయించిన బిడ్డలను వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన సహాయాన్ని ఆర్జించిన బిడ్డలు వదిలిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్న దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. మనుష్యులు చేసే సాయం వ్యర్థము. రాజులు నమ్మినా కూడా వ్యర్థమే. యెహోవాను ఆశ్రయించుట మేలు, ఎంతో మేలు. ఆయన ఆశ్రయిస్తావా? నీ హృదయంలో ఒక తీర్మానం చేసుకో. రెండు చేతులు ఆకాశము వైపెత్తి హృదయంగా దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. థ్యాంక్ యూ జీసస్.